ధనుస్సు రాశి కన్యా రాశి వారు చక్కగా వివాహం చేసుకోవచ్చు. కన్యా రాశి నుండి ధనుస్సు రాశి 4వ స్థానం అవుతుందండి. ధనుస్సు రాశి నుండి కన్యా రాశి 10వ స్థానం అవుతుంది. ధనుస్సు రాశి అగ్నితత్వపు రాశి అయితే కన్యా రాశి ఏమో భూతత్వపు రాశి అండి. అంటే ధనుస్సు రాశి వారిని జ్యోతిష శాస్త్రం ప్రకారం ఫైర్ సైన్ అంటారు. అంటే భగభగా మండే అగ్నిలాగానే వారి మనస్తత్వం అనేది ఉంటుందండి. దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరి బంధం అనేది ఎంత విచిత్రంగా ఉంటుందంటే పెళ్ళైన మొదట్లో ధనుస్సు రాశి వారిదే పై చేయి ఉంటుంది. అంటే అప్పర్ హ్యాండ్ ఉంటుంది. వారిది డామినేషన్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కొన్ని సంవత్సరాలు గడవగా దాదాపు మిడిల్ ఏజ్ వచ్చేసరికి, మధ్య వయసు వచ్చేసరికి కన్యా రాశి వారి డామినేషన్ ఎక్కువ అవుతుందండి. మిగిలిన చాలా జంటలలో పర్టికులర్గా ఈ రాశి వారిది డామినేషన్ అండి, ఈ రాశి వారి కొద్దిగా తగ్గి ఉంటారు అని చెప్తాం. కానీ ధనుస్సు కన్యా రాశి విషయానికి వస్తే పెళ్ళైన కొన్ని సంవత్సరాల వరకు ధనుస్సు రాశి వారి డామినేషన్ ఉంటుంది. కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత కాలం గడవగా కన్యా రాశి వారి డామినేషనే పెరుగుతుందండి. ఇది నిజమో కాదో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే కన్యా రాశి వారికి ప్రేమ చాలా ఎక్కువ. ప్రేమతో పాటుగా విసుగు కూడా ఎక్కువేనండి. అంటే వీరంత ప్రేమను ఎవరూ చూపించలేరు. వీరంత విసుగు కూడా ఎవ్వరికీ ఉండదండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఉంటే అతివృష్టి, లేకపోతే అనావృష్టి అన్నట్లుగా ఉంటుంది. ప్రేమ వచ్చినప్పుడేమో విపరీతంగా చూపిస్తారు. విసుగు వచ్చినప్పుడు కూడా మాట్లాడకూడని మాటలు కూడా మాట్లాడతారండి. అందుకే ప్రత్యేకంగా దాంపత్య విషయంలో కన్యా రాశి వారి పైన ఒకే అభిప్రాయం ఉండదు. కానీ 2 రాసుల కాంబినేషన్ మాత్రం బాగుంటుందండి. ఒకవేళ వీరిద్దరి మధ్య ఏమైనా తేడాలు వచ్చాయి అంటే దానికి 2 రీజన్లు అండి. ఒకటి, కన్యా రాశి వారి మాట తీరు వల్ల అయినా గొడవలు రావాలి. ఎందుకంటే మనసులో ప్రేమ ఉంటే ఏం ఉపయోగం అండి? ఇందాక అన్నట్లుగా కడుపు నిండా పెడతారు. ప్రేమ వచ్చినప్పుడు కురిపిస్తారు, ప్రేమని సాక్రిఫైస్ చేస్తారు. కానీ విసుగు వచ్చినప్పుడు అంతకంటే ఎక్కువగా మాటలతో ఇబ్బంది పెడతారు. అలానే చుట్టాలకి సహాయం ఎక్కువగా చేస్తారండి. ఎవ్వరూ చేయనంత మేలు చేస్తారు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు టక్కున ఒక మాట అంటారు, నేను అప్పుడు అలా చేశాను, ఇప్పుడు ఇలా చేశాను, నా చేత సహాయం పొందావు అని టక్కున ఒక్క మాట అని అప్పటి వరకు చేసిన సహాయం, చూపించిన ప్రేమ అంతా కూడా గంగలో కలిసిపోతాయి. కాబట్టి కన్యా రాశి వారికి ఏదైనా శత్రువు ఉంది అంటే అది వారి మాటేనండి. టక్కున ఒక మాట మాట్లాడి చేసిన సహాయాన్ని మొత్తం చెరిపేసుకుంటారు. జీవిత భాగస్వామి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. అంటే ఇలా అంటారని కాదు కానండి, ఉదాహరణగా చెప్తున్నాను. చాలా ప్రేమను చూపిస్తారు, ఇష్టమైన వంటకాలన్నిటినీ కూడా వండుతారు, సౌకర్యాలను ఇస్తారు, కావాల్స్తే సాక్రిఫైజులు కూడా చేస్తారు. కానీ ఏదో ఒక సందర్భంలో కోపం వచ్చినప్పుడు లేదా మరేదైనా సందర్భంలో నిన్ను కాకుండా వేరే వాళ్ళని చేసుకుంటే బాగుండేది అని ఒక మాట అంటారు. అంటే పర్టికులర్గా ఈ మాట కాకపోయినా అలాంటి పుల్లవిరుపు మాటలు మాట్లాడి స్వయంకృత అపరాధాలతో దాంపత్య జీవితంలో గొడవలను సృష్టించుకుంటారు. అలాగే ధనుస్సు రాశి వారిలో కన్యా రాశి వారికి నచ్చంది ఏంటంటే ధనుస్సు రాశి వారి యొక్క శత్రువే వారి కోపం అండి. తన కోపమే తన శత్రువు అన్నట్లుగా ధనుస్సు రాశి వారు పైకి ఎలా కనిపించినా సరే కాస్త కోపం ఎక్కువే. ఎంతైనా ఫైర్ సైన్ అండి ధనుస్సు రాశి. అలాగే కొద్దిగా బద్ధకం కూడా ఎక్కువేనండి. ఈ ధనుస్సు రాశి వారి వీక్నెస్ ఏంటంటే ఏం చేసినా ఊరుకుంటారండి. కానీ నిద్రపోతున్నప్పుడు మాత్రం అలికిడి వినిపించినా డిస్టర్బ్ చేసినా సరే అస్సలు క్షమించరు. ఒక్కో మనిషికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. కన్యా రాశి వారి వీక్నెస్ ఏమో టంగ్ స్లిప్ అవుతారండి. ధనుస్సు రాశి వారి వీక్నెస్ ఏమో నిద్రలేందే బ్రతకలేరు. అయితే ధనుస్సు రాశి వారికి అధిపతి గురువు కావటం, రాశి చక్రంలో మ్యాజికల్ నెంబర్ అయినటువంటి 9వ స్థానం ధనుస్సు రాశిది కావటం వల్ల వీరికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది.
నేను ఇంతకుముందు వీడియోల్లో కూడా ఈ మాట ప్రస్తావించాను. అయితే ధనుసు రాశి వారు అంటారు, మాకెక్కడ అదృష్టం ఉందండి, చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడ్డాము, ఎన్నో క్లిష్ట సంఘటనలు ఎదుర్కొన్నాము, మాకెక్కడ అదృష్టం ఉంది అనుకోవచ్చు. ప్రతి ఒక్క మనిషి జీవితంలో కష్టాలు అనేది కామన్ అండి. అయితే ధనుసు రాశి వారి విషయానికి వస్తే వారి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా వెంటనే దాని నుండి బయటికి వచ్చే మార్గాన్ని దేవుడు వెంటనే చూపిస్తాడు. నెట్టుకు వచ్చే తెలివితేటలను ఇస్తాడు. అది చాలుగా మీకు దైవబలం ఉంది అని చెప్పడానికి. ధనుసు రాశి వారు అంగీకరించినా అంగీకరించకపోయినా, నమ్మినా నమ్మకపోయినా వారికి దైవ బలం అనేది ఎక్కువ. అలాగే కన్యా రాశి వారు పొగడ్తలకి పొంగిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారండి. అందుకే కన్యా రాశి వారి తరపు బంధువులు కానీ లేదా ధనుసు రాశి వారి తరపు బంధువులు కానీ, అంటే వారి జీవిత భాగస్వామి తరపు బంధువులు కానీ వీరిని పొగిడి వీరితో ఎక్కువగా చాకరీ చేపించుకుంటారు. వీరికి అర్థమైన బంధుప్రీతి అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, కానీ ఆ మాట అంటే వారు ఒప్పుకోరు. ఒక మాటలో కన్యా రాశి వారి శ్రమ అనేది దోచుకోబడుతుంది అని చెప్పవచ్చు. ఈ రెండు రాశుల వారి మధ్య ఎంత తేడా ఉన్నా, ఎంత వ్యత్యాసం ఉన్నా, ఎన్ని గొడవలు అయినా కన్యా రాశి వారి మీద ధనుసు రాశి వారికి అట్రాక్షన్ ఉంటుంది, ధనుసు రాశి వారి మీద కన్యా రాశి వారికి ప్రేమ ఉంటుంది. అందుకే వీరిద్దరిది స్ట్రాంగ్ బాండింగ్గా చెప్పవచ్చండి. అంటే వీరిద్దరి మధ్య గొడవలు కావు అని కాదు, వీరిద్దరి మధ్య తరచుగా గొడవలు అవుతాయి, కానీ మ్యాక్సిమం కలిసే ఉంటారు. అయితే వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్లుగా ఇద్దరికి కోపం ఎక్కువేనండి. కోపం అంటే ధనుసు రాశి వారికి కోపం ఎక్కువ, కన్యా రాశి వారిది కోపం కాదు, విసుగు. ఇద్దరూ తగ్గే మనుషులు కాదు, ఇద్దరికి పంతం ఎక్కువ, పౌరుషం ఎక్కువ, పట్టుదల ఎక్కువ. ఒక మాట అనగానే ఇద్దరికి చిటుక్కును కోపం వస్తుంది. కానీ వీరిద్దరికి ఎంత కోపం ఉన్నా, ఎంత విసుగు ఉన్నా ఒకరి మీద ఒకరికి ప్రేమ అలానే ఉంటుంది. కేవలం పర్సనల్ లైఫ్లో మాత్రమే కాదండి, ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారు. ఇద్దరూ తెలివైన వారే. అయితే ధనుసు రాశి వారి తెలివితేటలను పని విషయంలోనో సంపాదించే విషయంలోనో ఉపయోగిస్తారు. కన్యా రాశి వారేమో తమ మాటలలో ఉపయోగిస్తారండి. ఉదాహరణకు ధనుసు రాశి వారిని ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, విసిగించారనుకోండి, కోపం తెప్పించారనుకుందాం, లేదా కించపరిచి మాట్లాడారు అనుకుందాం, వారు వెంటనే తమ కోపాన్ని మాటలలో చూపిస్తారు, లేదా ముఖంలో చూపిస్తారు, చేతలలో చూపిస్తారు. అదే కన్యా రాశి వారు అనుకోండి, వీరు చూస్తానికి పిచ్చివారిలాగా కనిపించినా చాలా మృదువుగా ఒక మాట అంటారు. చేతలతో ఏమీ చేయనక్కర్లేదండి, కొట్టనక్కర్లేదు, తిట్టనక్కర్లేదు. తమ మాటతోనే చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం ఇస్తారు. ఆ మాట తీరు అనేది కన్యా రాశి వారికే సొంతం అని చెప్పవచ్చు. ఇంచుమించు ఈ మాట తీరు లక్షణాలు అనేది మకర రాశి వారికి కూడా ఉంటాయి. కాబట్టి కన్యా రాశి వారికి ఆ మాట తీరు వల్ల పాజిటివ్ ఉందండి, నెగిటివ్ కూడా ఉంది. వారితో కొంచెంసేపు మాట్లాడంగానే ఎంత తెలివిగా మాట్లాడుతున్నారు అనుకుంటారు. అలానే ఏదైనా సందర్భంలో ధనుసు రాశి వారు తప్పు చేయవలసి వచ్చినా, పొరపాటున తప్పు చేసినా సరే వారు కవర్ చేయలేకపోతారు, ఒప్పుకోక తప్పదు. కన్యా రాశి వారు చాలా ఈజీగా కవర్ చేసుకోగలుగుతారు. అయితే ధనుసు రాశి వారికి ఉన్న తెలివితేటలను నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా సంపాదించే విషయంలో, ప్రొఫెషనల్ విషయంలో ఉపయోగిస్తారు. కన్యా రాశి వారేమో పర్సనల్ లైఫ్ విషయంలో ఉపయోగిస్తారండి. ఆ మాట తీరు వల్ల కన్యా రాశి వారితో గొడవ పడి గెలవటం దాదాపు అసాధ్యంగా చెప్పవచ్చు. ధనుసు రాశి వారు ఒక మాటను ఊరుకుంటారు, ఆ కోపం అనేది అలా పోతుంది, తర్వాత సైలెంట్గా ఉంటారు. కన్యా రాశి వారు మాట అంటే మాత్రం ఆ మాట అనేది మెదడులో నుండి పోదండి. ఆ మాటను పట్టుకుని 2-3 రోజులు ఆలోచించవలసి వస్తుంది. ఇది వీరి మధ్య ఉన్న పెద్ద డిఫరెన్స్. అలానే ఈ కన్యా రాశి వారు చాలా సైలెంట్గా అబ్జర్వ్ చేస్తారండి. అందరినీ అన్ని కోణాల నుండి అబ్జర్వ్ చేస్తారు, అర్థం చేసుకుంటారు. వారి మనస్తత్వాన్ని బట్టి మాట్లాడతారు, వారి మనస్తత్వాన్ని బట్టే మెలుగుతారు. అయితే కన్యా రాశి వారితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ధనుసు రాశి వారు ఏదైనా అపార్థం చేసుకున్నా, ఒక మాట అన్నా సరే తమ మాటలతో ఇబ్బంది పెడతారు. అందులో ఏమాత్రమూ సందేహం లేదు. అంటే పుల్లవిరుపు మాటలు మాట్లాడతారండి, కానీ మంచి మనసు.
అలాగే కన్యా రాశి వారిలో ఉన్న పాజిటివ్ పాయింట్ ఏంటంటేనండి, ధనుసు రాశి వారికి కన్యా రాశి వారిలో నచ్చేది వంటలు బాగా చేయగలుగుతారు. ఆడవారు మాత్రమే కాదు, మగవారు కూడా చాలా బాగా వంటలు చేస్తారండి. ఒకవేళ వారు నేర్చుకున్నట్లయితే, వంటలు చేయడం నేర్చుకున్నట్లయితే, మిగిలిన వారితో కంపేర్ చేసుకున్నట్లయితే కన్యా రాశి వారి చేతి వంట అనేది రుచి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా విషయంలో కన్యా రాశి వారి మూడ్ ఆఫ్ అయినా, వారి మనసు అనేది బాగోలేకపోయినా, మీ పైన కోపంగా ఉన్న ధనుసు రాశి వారు చేయవలసింది ఏంటంటే కొంచెం ప్రేమగా మాట్లాడితే చాలండి, ఊరికే కరిగిపోతారు. అదే ధనుసు రాశి వారికి కోపం వచ్చిందనుకోండి, వారిని అలా ఏకాంతంగా వదిలేయాలి. ఆ టైంలో విసిగిస్తే అస్సలు ఊరుకోరు వారు. అంటే ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క లక్షణాలు అనేవి ఉంటాయండి. నార్మల్గా కన్యా రాశి వారి నిజస్వరూపం అనేది చాలా శాంతంగా ఉంటుంది. కానీ కొద్దిగా కెలిగితే మాత్రం వారి మాటలను తట్టుకోవటం కష్టం. కన్యా రాశిలో జన్మించిన వారు అందరూ ఇలా లేకపోయినా చాలా వరకు ఇలాంటి మనస్తత్వంతో ఉండే అవకాశాలు ఉంటాయి. అలానే ధనుసు రాశి వారు చాలా వరకు అందరినీ నమ్మేస్తారండి, అంత అనుమానం అయితే ఉండదు. కానీ కన్యా రాశి వారికి అనుమానం అనేది చాలా ఎక్కువ. కొన్నిసార్లు నిజాలు చెప్పినా అబద్ధాలు అనుకుంటారు, నమ్మరు. వారి కళ్ళారా చూసే అంతవరకు నమ్మరు. ఎందుకంటే సాధారణంగా కన్యా రాశిలో జన్మించిన స్త్రీలకైనా పురుషులకైనా సరే వారి జీవితంలో చిన్న ఇన్సిడెంట్ జరిగినా, చిన్న సంఘటన జరిగినా సరే అది అలా మైండ్లో గుర్తుండిపోతుంది. చిన్నప్పుడు జరిగిన సంఘటనలను కూడా గుర్తుంచుకుంటారండి. అలా వారి జీవితంలో ఎవరైనా వీరిని కనుక మోసగిస్తే, వీరిని మోసం చేస్తే జీవితంలో ఎవరిని నమ్మరు, అందరినీ అనుమానిస్తారు. అదే ధనుసు రాశి వారికి అలాంటి ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, అందరూ అలా ఎందుకుంటారులే అని ముందుకు వెళ్ళిపోతారు. వీరికి మాత్రం అనుమానం అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. అలానే ధనుసు రాశి వారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. కన్యా రాశి వారు అయితే అలా కాదు, వీరేమో చాలా సెంటిమెంట్గా ఉంటారు. నేను ఈ విషయం అంటున్నందుకు కన్యా రాశి వారికి నా మీద కోపం రావచ్చేమో, కానీ కన్యా రాశి వారి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా లేకపోయినా వారి స్వయంకృత అపరాధాల వల్లే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. దానితో పాటుగా వారి జీవితంలో ఆపదలో ఉన్న స్త్రీని ఆదుకుని ఇబ్బందులకు గురవుతారండి. అంటే మంచి చేస్తే చెడు ఎదురయ్యే సందర్భం ఎదురవుతుంది. కన్యా రాశి వారికి ధనుసు రాశి వారి కంటే తెలివితేటలు ఉంటాయి, ధనుసు రాశి వారి కంటే ప్రజ్ఞ ఉంటుంది. అయినప్పటికీ కూడా తగినంత ఆత్మవిశ్వాసం అనేది ఉండదు. ధనుసు రాశి వారు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారండి, కన్యా రాశి వారు అంత కాన్ఫిడెంట్గా ఉండలేకపోతారు. అతిగా ఆలోచిస్తారు. మంచి చేసేవారి విషయంలో కూడా కొన్నిసార్లు అనుమానిస్తారు. 10 మందిలోకి వెళ్ళినప్పుడు బిడియం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఏదైనా బాధ్యతను స్వీకరించాల్సి వస్తే, అంటే వారి బాధ్యత కాకపోయినా బయట వారు పనులు చేయవలసి వస్తే ధనుసు రాశి వారు కొన్ని విషయాల్లో సహాయం చేస్తారే కానీ కొన్ని విషయాల్లో వారికి తీరనప్పుడు చాలా ఈజీగా తప్పించుకోగలుగుతారు. కన్యా రాశి వారేమో నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కొద్దిగా బంధుప్రీతి ఎక్కువ అండి వీరికి. బంధుమిత్రులకు భయపడి వారి బాధ్యతలను కూడా వీరి నెత్తిన వేసుకుని చిరకాలం బాధపడతారండి. ఇది కన్యా రాశి వారికి ధనుసు రాశి వారికి మధ్య ఉన్న తేడా. కానీ వీరి బంధం అయితే స్ట్రాంగ్గానే ఉంటుందండి. వీరిద్దరి మధ్య ఎన్ని గొడవలు ఉన్నా బాగానే ఉంటారు. ఒకవేళ మీది కనుక ఇలాంటి కాంబినేషన్ అయితే, అంటే మీ జీవిత భాగస్వామి మీరు ధనుస్సు కన్యా రాశిలో జన్మించినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.